హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ డెప్త్ నేను నిధి దేశ విదేశాలలో జరిగే తాజా వార్తలు విశేషాలని లోతుగా విశ్లేషించే ఇన్ డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. పదే పదే క్యూబాను స్వాధీనం చేసుకుంటాం, మేం తలుచుకుంటే క్యూబాను ఏమైనా చేస్తామంటూ దాదాగిరి ప్రకటనలు చేస్తున్న ట్రంప్ కి క్యూబా అధ్యక్షుడు మిగెల్ తీవ్రంగా హెచ్చరిస్తూ గడ్డిపెట్టారు. తమ దేశంపై దురాక్రమణకు దిగితే ఇరాన్ మాదిరిగానే ప్రతిఘటిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ట్రంప్ పదే పదే ఇలా బెదిరిస్తున్నారు. ఇరాన్ యుద్ధం తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ క్యూబాయేనని, వారంతట వారే లొంగిపోతే మంచిదని, లేదంటే సైనిక చర్యకు వెనకాడమని ట్రంప్ అహంభావంతో చేసిన హెచ్చరికని క్యూబా అధినేత మిగెల్ డియాజ్ కానెల్ ఖండించారు. క్యూబా ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ట్రంప్ యంత్రాంగం చేస్తున్న ఈ బెదిరింపులకు తాము భయపడ్డం లేదని తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. దురాక్రమణకు పాల్పడితే దుర్భేద్యమైన రీతిలో ప్రతిఘటిస్తామని అమెరికా ప్రభుత్వానికి ఆయన స్పష్టం చేశారు. నిజానికి ట్రంప్ ఏమంటున్నారంటే, క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ దేశం విడిచి పారిపోవాలి, దాంతో మా పని ఈజీ అవుతుందని. అయితే ఇప్పటికే ఆయన స్థానంలో ఎవరిని అధికార పీఠంపై కూర్చోబెట్టాలన్న విషయంపై అమెరికాకి ఇంకా స్పష్టత లేదు. పైగా క్యూబాను స్వాధీనం చేసుకోవటం నాకు గొప్ప గౌరవం అంటారు డొనాల్డ్ ట్రంప్. అదెలాగో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ మధ్య కాలంలో విపరీతమైన అహంభావం ట్రంప్ లో పొంగి పొర్లుతోంది. కెనడా, మెక్సికో, వెనిజులా దేశాల మీద దాదాగిరి చూపించిన ఈ ప్రపంచ పెద్దన్న ఇరాన్ విషయంలో బొక్కబోర్ల పడ్డారు. అక్కడి నుంచి గౌరవప్రదంగా ఎలా బయటపడాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. రెండోసారి పదవిలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ కాలు ఎక్కడా నిలవడం లేదు. ఇతర దేశాలను స్వాధీనం చేసుకోవడంపై పగటి కలలు కంటున్నారు. భారత్ పాక్ యుద్ధంతో సహా అనేక యుద్ధాలను తానే ఆపానని, అయినా తనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదని వార్ స్టాపర్ లా గగ్గోలు పెట్టిన ట్రంప్ ఇప్పుడు యుద్ధోన్మాదంతో రగిలిపోతున్నారు. ఒక పక్క ఇరాన్ తో యుద్ధం ఎటూ తేలనే లేదు, మరో పక్క అమెరికాకి కూతవేటు దూరంలో ఉన్న బుల్లి దేశం క్యూబాని స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారు. చిన్న దేశమే కదా అని తక్కువ అంచనా వేస్తే ఇరాన్ లో తగిలిన దెబ్బే ఇక్కడ కూడా తగులుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యం ఆధిపత్యం ముందు క్యూబా తలవంచడానికి ససేమిరా అంటోంది. సోషలిస్ట్ దేశమైన క్యూబాలో అమెరికా కారణంగా ప్రైవేట్ రంగంపై తీవ్ర ఆంక్షలు అమలవుతున్నాయి. క్యూబాపై దశాబ్దాలుగా అమెరికా క్యూబాని అణిచివేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా గత 3 నెలలుగా క్యూబాకి ఎలాంటి ఇంధన రవాణా జరగడం లేదు. సుమారు 11 మిలియన్ల జనాభా ఉన్న క్యూబా అమెరికా కారణంగా విద్యుత్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వెనిజులా నుంచి హవానాకు చమురు రవాణాని నిలిపివేసిన తర్వాత క్యూబాలో పరిస్థితి తీవ్రంగా దిగజారింది. క్యూబా దేశానికి ఇంధనాన్ని పంపించవద్దని అమెరికా ఇతర దేశాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఒత్తిడి ప్రభావం ప్రస్తుతం దేశ విద్యుత్ వ్యవస్థపై చూపుతోంది. తమ దేశానికి 3 నెలలుగా ఇంధనం అందటం లేదని క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ గత వారం తెలిపారు. గ్రిడ్ కుప్పకూలినప్పటికీ సరఫరాలో లోపం లేదని అంటున్నారు ఉద్యోగులు. అమెరికా పరిమితుల వల్లే ఈ సమస్య తలెత్తిందని సమాచారం. విద్యుత్ కోతలపై క్యూబా అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. మధ్య నగరమైన మొరోన్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలపై దాడి చేసి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. విద్యుత్ కోతల కారణంగా గత 10 రోజులుగా ప్రతి రాత్రి దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో నిరసన తెలుపుతున్నారు. దీని వెనుక అమెరికా ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఒక దేశంపై ఒత్తిడి పెంచేందుకు ఆ దేశంలో అంతర్గతంగా అల్లకల్లోలం సృష్టించడం అగ్రరాజ్యానికి అలవాటైన పని అంటారు నిపుణులు. కడుపు కాలిన ప్రజలు వీధుల్లోకి వస్తే అది ప్రభుత్వ పతనానికి దారి తీస్తుందని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. కానీ క్యూబా ప్రజలు తమ దేశ సార్వభౌమత్వం కోసం ఎంతకైనా తెగిస్తారని చరిత్ర చెప్తోంది. ఇంధన కొరతతో అల్లాడుతున్న క్యూబా మాత్రం అమెరికా ముందు సాగిలపడటం లేదు. తమ సొంత వనరులతోనే గ్రిడ్ ని పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంధకారంలో ఉన్న క్యూబా వీధులు ఇప్పుడు నిరసన జ్వాలలతో రగిలిపోతున్నాయి. అండ్ రీసెంట్ గా ట్రంప్ మరోసారి క్యూబాపై చర్య తప్పదని గట్టిగా హెచ్చరించారు. చాలా అహంకారంతో పొగరుగా ఆ మాటలు చెప్పారు. క్యూబాని స్వాధీనం చేసుకునే గౌరవం నాకు దక్కుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
క్యూబాను స్వాధీనం చేసుకోవడమే నా లక్ష్యం. దానికోసం నేను ఏమైనా చేయగలను. అవసరం అనుకుంటే దానికి స్వేచ్ఛని ఇవ్వగలను లేదా స్వాధీనం చేసుకోగలను. నేను కోరుకున్నది ఏదైనా చేయగలను అంటూ ట్రంప్ తన సొంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెనిజులా, ఇరాన్ తర్వాత క్యూబా పైనే తమ నెక్స్ట్ ఫోకస్ ఉందని ట్రంప్ హింట్ ఇస్తున్నారు. టెహ్రాన్ పై కొనసాగుతున్న అమెరికా ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ ని ప్రస్తావిస్తూ వాషింగ్టన్ క్యూబాతో చర్చలు జరుపుతోంది. హవానాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశాలలో వెనిజులా ఒకటి. అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అవమానకర రీతిలో అరెస్ట్ చేసి అమెరికాలో బంధించిన తర్వాత ట్రంప్ కళ్ళు క్యూబాపై పడ్డాయి. క్యూబా ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. ముఖ్యంగా మదురోను అదుపులోకి తీసుకున్న తర్వాత వెనిజులా నుంచి చమురు రవాణా లేకపోవడంతో క్యూబాకి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అమెరికాకి కేవలం 90 మైళ్ళ దూరంలో ఉండే ఒక చిన్న ద్వీప దేశమే క్యూబా. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పటివి కావు. దశాబ్దాల క్రితమే ఇవి మొదలయ్యాయి. 1959లో ఫిడెల్ కాస్ట్రో నేతృత్వంలో అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏర్పడింది. అప్పుడే క్యూబాకి అమెరికాతో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి అమెరికా క్యూబాని ఒక శత్రు దేశంగానే చూస్తోంది. క్యూబాలో తమకు అనుకూలమైన వ్యక్తిని గద్దెనెక్కించాలని అమెరికా ఎన్నో కుట్రలు చేసింది. కానీ ఫిడెల్ కాస్ట్రో ధైర్యంగా అమెరికాని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన వారసులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ట్రంప్ బెదిరింపులు క్యూబా పాలకులను ఏమాత్రం భయపెట్టలేకపోతున్నాయి. అమెరికా కంపెనీల ఆస్తులను క్యూబా ప్రభుత్వం జాతీయం చేయడంతో అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే కాకుండా అప్పటి సోవియట్ యూనియన్ తో దగ్గరవటం, క్యూబాలో రష్యన్ క్షిపణులను మోహరించేందుకు ప్రయత్నించటం అమెరికా భద్రతకి ముప్పుగా మారింది. దీంతో క్యూబాని ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా 1960 నుంచి వాణిజ్య ఆంక్షలు కొనసాగిస్తూ వస్తోంది. అమెరికాకు చెందిన ఏ కంపెనీ కూడా క్యూబాతో వ్యాపారం చేయకుండా నిషేధం విధించారు. అలాగే క్యూబా నుంచి చక్కెర, సిగార్లు లాంటి వస్తువులను కొనుగోలు చేయడం ఆపేశారు. అంతర్జాతీయ లావాదేవీల కోసం అమెరికన్ డాలర్స్ ని క్యూబా వినియోగించకుండా నిషేధించారు. దీంతో వేరే దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం క్యూబాకి కష్టతరంగా మారింది. క్యూబా తమ అవసరాల కోసం 70% ఆహారాన్ని దిగుమతి చేసుకుంటుంది. కానీ అమెరికా ఆంక్షల వల్ల వాటి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులకు ఆహారం దొరకడమే కష్టతరంగా మారింది. రవాణా వ్యవస్థ, భవనాలను మరమ్మతు చేయలేకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. క్యూబా వీధుల్లో చూసుకుంటే ఇప్పటికీ 1950ల నాటి పాత కార్లే కనిపిస్తూ ఉంటాయి. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఒబామా తీసుకున్న నిర్ణయాలను ఒక్క సంతకంతో రద్దు చేసి క్యూబాని ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాల లిస్టులో చేర్చేశారు. క్యూబాని సైనిక పరంగా స్వాధీనం చేసుకునే దానికన్నా ముందు ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని ట్రంప్ ప్లాన్ చేశారు. ప్లాన్ బిలో భాగంగా అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితులు రావాలని భావిస్తున్నారు. అక్కడ అమెరికాకి అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ట్రంప్ వ్యూహం. కానీ అది ఇరాన్ తరహాలో బెడిసి కొడుతుందా అన్న భయం కూడా ట్రంప్ ని వెంటాడుతోంది. మరో అంశాన్ని చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. డోంట్ గో అవే, స్టే ట్యూన్డ్.